చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్నటువంటి భూతమే పైరసీ. ఇప్పుడు పైరసీ కోరలు పీకారు తెలంగాణ పోలీసులు. పైరసీ ముఠా గుట్టు రొట్టు చేసి సివి ఆనంద్ గారు ఈ పైరసీకి సంబంధించినటువంటి వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వాటి భాగోతం అంతా బయట పెడతానని, ముఖ్యంగా ఐబొమ్మ నిర్వాహకుల్ని మేము అరెస్ట్ చేసి తీరుతామంటూ నిన్న సివి ఆనంద్ గారు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఈరోజు ఐబొమ్మలో ఒక పోస్టు సర్క్యులేట్ అవుతుంది. అది పోలీసులకి సవాలు విసిరినట్టుగా ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే దాని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అది గతంలో పోలీసులను ఉద్దేశించి చేసింది, అంతేగాని సివి ఆనంద్ గారిని ఉద్దేశించి చేసింది కాదు అంటూ కొన్ని వార్తలు, లేదు సివి ఆనంద్ గారిని ఉద్దేశించే ఐబొమ్మ చేసినటువంటి పోస్ట్ అదే అంటూ మరికొంతమంది వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, ఐబొమ్మ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ నుంచి ఇప్పుడు పోలీసుల్ని సవాల్ చేస్తున్నట్లుగా ఒక పోస్ట్ వచ్చినట్లుగా కొన్ని వార్తలు, కొంత ప్రచారం జరుగుతూ ఉంది. నిన్నటి వరకు చూసుకున్నట్లయితే సివి ఆనంద్ గారు ఈ ఐబొమ్మ నిర్వాహకుల్ని అరెస్ట్ చేసి తీరుతామంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే ఈ పోస్ట్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉంది. ఏంటి సార్ అసలు ఈ పోస్ట్ ఇప్పుడుదా లేదా గతంలో ఐబొమ్మ పోలీసులను ఉద్దేశించి చేసిన సవాలా అది అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇది ఇప్పుడుదైనా పాతదైనా ఏదైనా సరే దాన్ని మనం సమర్థించలేం. అది ఫ్రెష్దా పాతదా అన్నది పక్కన పెడితే, అంటే ఒక వ్యవస్థని ధిక్కరించేలాగా, అది కూడా దట్టు పోలీసు వ్యవస్థ సవాల్ చేసేలాగా ఏదైతే ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుందో అది ఖచ్చితంగా మనమనే కాదు ఎవరు అది సమర్థించకూడదు. అది ముఖ్యంగా ఈ విషయంలో సివి ఆనంద్ గారు తీసుకున్నటువంటి చొరవని మనం ఖచ్చితంగా అభినందించాలి. ఎగ్జాక్ట్లీ కదా, నువ్వు అన్నట్టు ఈ పరిశ్రమని పట్టి పీడిస్తున్నటువంటి భూతాల్లో అది కూడా ఒకటి. పైరసీ మాత్రమే కాదు, ఈరోజు మన చిత్ర పరిశ్రమని చాలా భూతాలు పీడిస్తున్నాయి. ఆ భూతాల్లో ఇది కూడా ఒకటి. కానీ ఈ సమస్య మూలాల్లోకి వెళ్తే ఎందుకని ఈరోజు పైరసీ ద్వారా సినిమాలు చూసి ఆడియన్స్ ఇంకా థియేటర్లో రాకుండా ఉంటున్నారనే దాన్ని మనం ఒకసారి లోతుగా అధ్యయనం చేస్తే, కొంచెం నిశ్చితంగా మనం పరిశీలిస్తే కారణం టికెట్ రేట్లు. సామాన్యుడికి అందుబాటులో లేకుండా మీరు సినిమాని చేసేసి థియేటర్కి రావడానికి భయపడేలాగా చేసి, ఎగ్జాక్ట్లీ అంటే సామాన్యుడికి సినిమాను దూరం చేసి టికెట్ రేట్లు పెంచేసి, లోపల ఏమో పాప్కార్న్ రేట్లు, సమోసాల రేట్లు కూడా ఇష్టానుసారం పెంచేసి మీరు థియేటర్ రావట్లేదంటే ఎలాగది? మీరు చచ్చినట్టు మేము ఎంత పెంచినా థియేటర్ రావాలి, మేము ఎంత పెంచినా కూడా సమోసాలు పాప్కార్న్లు బయట 5 రూపాయలు అమ్మేది మేము 100 రూపాయలు అమ్మినా కూడా మీరు కొనుక్కొని తీరాలి అంటే అది నిజంగా పైరసీ కంటే కూడా చాలా అమానుషమైనటువంటి. సగటు అభిమాని సినిమాకి వెళ్ళాలంటే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కదా. అంతే కదా. ఇప్పుడు ఈరోజు ఒక సినిమాకి వెళ్ళాలంటే 4-5 ఈ ట్రాఫిక్, ముఖ్యంగా నగరాల్లో సినిమా చూడడం అంటే ఒక రోజు కేటాయించాల్సినటువంటి పరిస్థితి కదా. అటువంటిది నువ్వు సినిమాకి వెళ్తే పార్కింగ్, లక్కీలీ ఇప్పుడు కొన్ని చోట్ల పార్కింగ్ ఫీజులు అవి లేకపోయినప్పుడు కూడా టికెట్ రేట్లు చాలా అబ్నార్మల్గా ఉండడం, 4-5 గంటలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉన్నా కూడా కనీసం మంచినీటి సదుపాయం కూడా థియేటర్లో కల్పించకపోతుండడం, ఇవన్నీ చూసినప్పుడు చాలామంది ఇంకా ప్రత్యామ్నాయం, సరే వాళ్ళ అభిమాన హీరో లేకపోతే దాని గురించి రకరకాల మార్గాల్లో తెలుసుకొని ఆ సినిమా చూడాలని ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, పైరసీని ఆశ్రయిస్తున్నారు. అని మనం ఎవరిని తప్పుపడతాం చెప్పు ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ కదా. అంటే నువ్వు సింపుల్గా 10 రూపాయలతోటో లేదంటే ఖర్చు లేకుండా ఎలా చూసేస్తావా? నువ్వు 1000 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూడకుండా ఇంట్లో కూర్చొని నువ్వు రూపాయి ఖర్చు లేకుండా సినిమా చూస్తావా అని చెప్పి నువ్వు ప్రేక్షకుల్ని నిందిస్తావా? అంటే సగటు ఉద్యోగికి రోజుకి వచ్చేటువంటి జీతమే 500 ఉంటే ఆ 500 టికెట్ కొనడానికి వెచ్చించేటువంటి పరిస్థితులు అయితే ఉండవు కొంతమందికి. అంతే కదా. ఒక సినిమా, ఒక రోజు సినిమాకి వెళ్తే దానికి ఆ ఖర్చుతోటి నెల మొత్తం కరెంటు బిల్లు కట్టుకోవడమా, పాల బిల్లు కట్టుకోవడమా, లేకపోతే ఇంటి అద్దె కట్టుకోవడం, ఆ రేంజ్లో ఉన్నాయి కదా ఆవిడ కదా. ఒక చిన్న ఫ్యామిలీ ఒక నెలంతా గడిచిపోయేంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాన్ని ముందు ఇది చేయాలి కదా. ఇప్పుడు అది లేకుండా పైరసీ దీని మీద మనం ఎన్ని చర్యలు, అంటే ఈవెన్ కమిషనర్ స్థాయిలో, డీజీపీ స్థాయిలో, హోమ్ మినిస్టర్ స్థాయిలో కూడా దీన్ని ఎంత సీరియస్గా తీసుకున్నా కూడా
దానికి ఇమీడియట్ పరిష్కారం అయితే అంటే ఖచ్చితంగా మనం దాన్ని సమర్థించట్లేదు. పైరసీని మనం ఎవరు సమర్థించుకోవడం ఖచ్చితంగా కదా. కానీ మరి ఆ పైరసీ ఈ టికెట్ రేట్లు అందుబాటులో లేకపోతే ఆడియన్సే దాని పట్ల మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పిన ఐబొమ్మ కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకోటి, దీన్ని అరికెడితే ఇంకో రూపంలో కొత్తగా వస్తుంది కదా. కాబట్టి మూవీ రూల్స్ ఉంది. ఇప్పుడు ఇది కొత్తగా ఇప్పుడు ఎదురైన సమస్య కాదు కదా, ఎప్పటి నుంచో వింటున్నాం కదా మనం ఈ సమస్య గురించి. దాదాపుగా ఒక 30-40 సంవత్సరాల నుంచి ఈ పైరసీ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అంతకుముందు సీడీలు, కేబుల్, రకరకాల మార్గాల్లో రూపాంతరం చెందుతుంది పైరసీ అనేది. మన సినిమా ఎలాగైతే రకరకాలుగా ఇది చెందుతుందో పైరసీ కూడా అలాగా. కాబట్టి పైరసీని అరికట్టేందుకు అంటే చాలా మంది స్టార్ హీరోలు కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి నిజంగా విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినా అరికట్టడంలో మాత్రం కాస్త విఫలమైందని మనం చెప్పుకోవచ్చు. నిన్న మాత్రం సివి ఆనంద్ గారు నిజంగా పైరసీకి పాల్పడుతున్న ముఠా ఏదైతే ఉందో ఆ ముఠా గుట్టురట్టు చేశారు ఆయన. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ మనం చూస్తే అరికట్టడం అనేది అంటే సాధ్యం కాదని మనం చెప్పడం బాగుండకపోవచ్చు, కానీ కష్టం. ఎగ్జాక్ట్లీ కదా. ఇప్పుడు ఎలా అంటే హ్యాకింగ్ చేయడం అసలు కాదు. ఇప్పుడు నేను మీడియాలో ఉన్నాను, పర్లేదు ఎంతో కొంత ఇది అనుకుంటే, నేను మొన్న ఒక జస్ట్ నెలకి ఒకసారి 50,000 కడితే నెలలో 1,50,000 సంపాదించుకోవచ్చు, 2 లక్షలు సంపాదించుకోవచ్చు అనే ఒక ఇది డైరెక్ట్గా నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నట్టు ఒక వీడియో. అది కూడా ఆవిడ పార్లమెంట్లో చేస్తున్న ప్రసంగంలో రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకి ఆమె సమాధానం చెప్తున్నట్టుగా ఉంటే నిజంగా ఇది ఎలా సాధ్యం అవుతుంది? ప్రతి ఒక్కడు ఏదో రకంగా డబ్బులు కట్టేస్తే నెల వచ్చేస్తే ఎక్కడి నుంచి రావాలి డబ్బులు అని నాకే డౌట్ వచ్చింది. అంటే కృత్రిమ మేధాతో వాళ్ళు వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఎంత వల్గర్ కంటెంట్ని క్రియేట్ చేస్తున్నారు ఈరోజు. ఎగ్జాక్ట్లీ చాలా దారుణమైనటువంటి ఇది. ప్రభుత్వం మరి పైరసీ నిర్మూలన కోసం, పైరసీని అరికట్టడం కోసం తీసుకునే చర్యలు అటువంటి వాటిని అరికట్టడం కోసం కూడా ఎక్కువ చేయాలి. ఏదో యూట్యూబో ఇన్స్టానో ఇచ్చే ఒక 10 రూపాయల కోసం, 20 రూపాయల కోసం ఇంత నీచానికి జనాలు దిగజారిపోతున్నారు కదా. ఎంత దారుణంగా ఉంటున్నాయి ఇవి కదా. చాలా మంది అవి నిజం అనుకున్నారు. ఎవరైనా డబ్బు కక్కుర్తిపడి అలా చెప్తున్నారేమో అమ్మాయిలు అని చెప్పి అనుకున్నారు. అవి కాదు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి తయారు చేసినటువంటి వీడియోలు అని చెప్పారు. అంటే టెక్నాలజీ అలాగుంది. కాబట్టి అంటే ఇంకొకటి ఏంటంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్న సవాళ్ళలో ఇది ఒక్కటే కాదు కదా, చాలా సవాళ్ళు బోల్డ్ని అయ్యి ఉంటాయి. వాళ్ళు ఛేదించాల్సినటువంటి కేసులు, అరికట్టాల్సినటువంటి నేరాలు, ఘోరాలు ఎన్ని బోల్డ్ని ఉంటాయి. అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 2 కోట్ల రూపాయల మేర మేము ఖర్చు చేసి ఈ పైరసీని అరికట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంటూ కూడా నేను సివి ఆనంద్ గారు చెప్పారు. దాన్ని మనం ఖచ్చితంగా అభినందించాలి, స్వాగతించాలి ఆ ప్రయత్నాన్ని. కాకపోతే సమస్య మూలాన్ని కూడా మనం పరిశీలించి అసలు అక్కడ అంటే పూర్తిగా అందుబాటులోకి వస్తే కూడా కొంత మేరకు ఉండొచ్చు. ఇప్పుడు కృష్ణ, ఇప్పుడు మనం బయటికి వెళ్ళి టీ తాగాలంటే కూడా 15 రూపాయలు, 20 రూపాయలు రోడ్డు మీద. లోపలికి వెళ్తే 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు కూడా ఉంటున్నాయి. రోడ్డు మీద అమ్మే టీ ఇది కూడా కాఫీలు కూడా 15 రూపాయలు. నీకు అదే టికెట్ రేటు ఒక 50 రూపాయలు ఉందనుకో, ఒక 2.5 గంటలు అక్కడ స్పెండ్ చేయడానికి హ్యాపీగా వెళ్తాడు కదా సినిమాకి వెళ్ళి. బాగుండకపోయినా ఇప్పుడు చేస్తాడు. అలా కాకుండా టికెట్ రేట్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఏమవుతుంది, వాడు ఏదో ఒక ఇల్లు కొనుక్కోవడానికో లేకపోతే ఇంకొక ఏదో ఆస్తి కొనడానికో ఎంత ఇది చేస్తాడో అంత 10 రకాల వెబ్సైట్లు చూసి 10 రకాల ఒపీనియన్స్ తీసుకొని అప్పుడు ఈ సినిమా చూడాలా వద్దా అని చెప్పి వెళ్తున్నాడు. అంతకుముందు చూడు, ఏదైనా సినిమా పెద్దగా బాగుండదంటే కూడా వెళ్ళి చూసేవాళ్ళు. మనం ఇచ్చే డబ్బులకి పెద్ద ఏముందలే, ఒక పాట హిట్ అయినా కూడా సినిమా సూపర్ హిట్ అయ్యేది అప్పట్లో. కానీ ఇప్పుడు అలా లేదు. టికెట్ రేట్లు అందుబాటులో లేకపోవడం వల్ల వెళ్ళాలా వద్దా అని చెప్పి నిర్ణయం తీసుకోవడానికి కూడా వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. తర్వాత అలాగే ఓటీటీలో వచ్చేస్తే కదా అని చెప్పి రిలాక్స్ అయిపోతున్నారు. ఎంతో బాగుందని టాక్ వస్తే తప్ప, ఇప్పుడు లిటిల్ హార్ట్స్ లేదంటే ఒక మిరాయి లేదంటే ఒక స్టార్ పవర్ ఉన్నటువంటి ఓజీ లాంటి సినిమాలకు తప్ప థియేటర్లు రావడానికి జనాలు రావడం లేదు. అటువంటిది మళ్ళీ టికెట్ రేట్లు పెంచేస్తే ఏంటి పరిస్థితి? అంటే అలా అని చెప్పి మనం ఇలా
ఇలా మాట్లాడుతున్నామని చెప్పి పైరసీని మనం సమర్థిస్తున్నట్టు కాదు. లేదు, సామాన్యుల పక్షాన్ని నిలబడుతున్నాం మనం. అది అంటే సామాన్యుల్ని సినిమాకి దూరం చేయొద్దు, టికెట్ల రేట్లు విపరీతంగా పెంచొద్దు, విపరీతంగా పెంచడం వల్ల కూడా సామాన్యులు సినిమా చూడలేని పరిస్థితి ఉందని చెప్పి మనం చెప్తున్నాం. అంతే కదా. ఇప్పుడు అందుబాటులో ఉన్నాయనుకో, సరదాగా ఓ ఫ్యామిలీ తోటి వెళ్ళి ఒక పూట బయట స్పెండ్ చేసి రావడానికి 200-300 అయిపోయింది అనుకో, ఎవరు పెద్ద పట్టించుకోరు కదా. ఇన్ని రివ్యూలు చూడరు, ఇవన్నీ చూడకుండా హ్యాపీగా వెళ్ళి చూసి వస్తారు. ఎగ్జాక్ట్లీ. ఈ రేట్లు ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకులే అని పైరసీని ఆశ్రయిస్తున్నారు. మనం వీళ్ళని తప్పట్లేము. ఎట్ ది సేమ్ టైం దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఈవెన్ సినిమాలు చూసేటప్పుడు వచ్చే ఆ బెట్టింగ్ యాడ్స్ కానీ ఇవన్నీ వాళ్ళు దారుణంగా ఉంటుంది. వాళ్ళ సంపాదన కోసం అని చెప్పి పైరసీ చేయడాన్ని 100% మనం ఖండించాల్సింది. కానీ ఎందుకు ఈ పైరసీని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు? ప్రేక్షకులే ప్రోత్సహించేది వాళ్ళే చెప్తున్నారు. చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు, పోలీసులో ఉన్నారు. అవన్నీ బయట పెడతామని చెప్పి కూడా వాళ్ళు ఏదో దీనిలాగా చెప్తున్నారు కదా. కాబట్టి సమస్య మూలాల్లోకి వెళ్ళి దీన్ని చేయడం వల్ల దీనికి చాలా వరకు పరిష్కారం ఉంటుందని చెప్పి మనం చెప్పవచ్చు. అంటే కొంతమంది చెప్తారు సినిమాతో పాటు సీడీ కూడా రిలీజ్ చేయొచ్చు కదా అనే ఒక ఇది ఎప్పటి నుంచో ఉంది. ఒక సీడీ వన్ టైం వాచ్ లాగా దానికి ఒక 500-1000 రూపాయలు పెడితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఈ పైరసీ గోలాది లేకుండా ఇంట్లో చూసుకుని హ్యాపీగా ఉంటారు, థియేటర్లకి కూడా వెళ్ళకపోయారు. అలా కూడా ప్రొడ్యూసర్కి రెవెన్యూ వస్తుంది అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇలాగ అన్ని మార్గాలు కూడా పరిశీలించి ఈ సమస్యకి ఏంటి పరిష్కారం అనే దిశగా ఆలోచన చేయాలని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే కృష్ణ.